అందరికీ నమస్కారం. దేవాలయాలలోని బలిహరణ మంటపం. బలిహరణ మంటపం ధ్వజస్తంభం ఎలా ఉంటుందో అలాగే బలిపీఠం కూడా ఉంటుంది. ఈశ్వరుడికి నైవేద్యం పూర్తయిన తర్వాత మహా నైవేద్యంలోని పదార్థంలో కొంత తెచ్చి బలిహరణ మంటపాలపై ఉంచుతారు. ఈ బలిహరణ మంటపాలు దేవాలయాలలో వివిధ ప్రాంతాలలో ఉంటాయి. వీటిని బలిబుక్కులు అంటారు. అవి ఎవరు తినాలి అంటే జీవరాశులన్నీ ఈశ్వర సృష్టిలో వచ్చినవే. పశుపక్షాదులు వీటిని తినివెడతాయి. శౌచం లేని జంతువులు తినడానికి అమంతరంగా పదార్థాలు పెట్టే ప్రదేశాలను బలిహరణ మంటపాలు అంటారు. మరి పక్షులు అశౌచం చేస్తే కనుక దేవాలయాలకు శక్తి తగ్గకుండా కుంభాభిషేకాలు చేస్తారు. అలా ఉగ్రభూతాలు కూడా తినడానికి ఏ మంటపం మీద అన్నం పెడతారో దాన్ని బలిహరణ మంటపం అంటారు. బలిహరణ మంటపాలపైన ఆహారాన్ని మేళతాళాలతో వెళ్ళి పెడతారు. దీనిని బలిహరణ మంటపం అని ఎందుకంటారంటే దేవాలయాలలోకి వెళ్ళేటప్పుడు ఆ బలిపీఠం మీద ఒక బలి ఇచ్చి లోపలికి వెళ్ళాలి. అంటే అరిషట్ వర్గములను బలి ఇవ్వాలి. కామ క్రోధ లోభ మోహ మతమాశ్చర్యములను బలి నిర్మలమైన మనసుతో దేవాలయంలోకి వెళ్ళాలి. నమస్కారం.